ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు మంత్రుల టార్గెట్ గా సమావేశం పెట్టారనే సమాచారంతో ఢిల్లీలో ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారని సమాచారం. మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలకు దీపదాస్ మున్షి ఫోన్ చేసి మాట్లాడారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 5న హైదరాబాద్ వస్తున్నానని, తానొచ్చే వరకు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని దీపదాస్ ఆదేశించారని సమాచారం. ఐటీసీ కోహినూర్లో సమావేశం తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశించారు. అయినా కొందరు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడటంపై దీపదాస్ మున్షి సీరియస్ అయ్యారని సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు మంత్రుల టార్గెట్ గా సమావేశం పెట్టారనే సమాచారంతో ఢిల్లీలో ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారని సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైశాలి, తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు కాంగ్రెస్ లో కాక రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు మంత్రులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క టార్గెట్ గా 11 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ మీటింగ్ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి నాయకత్వం వహించారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడారు ఏందనిపై కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద అలజడి సృష్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఆ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కూడా ఫోన్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఆ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఎవరు కూడా ఈ నెల తను 5న హైదరాబాద్ కు వస్తుందని, తను వచ్చే వరకు కూడా ఎవరు మీడియాతో మాట్లాడొద్దంటూ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఐటీసీ కోహినూర్ లో సమావేశం తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. మరి ఇదే అంశంపై ఎక్కడ మాట్లాడొద్దని కూడా ఆదేశించినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడడంపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అగ్రనేతలు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ టైంలో ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్తుంది, ఒకవైపు పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్న టైంలో ఈ రకంగా 11 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఈ రకంగా సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవడం పట్ల ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు కూడా చాలా ఇష్యూపై కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తాము ఆ మీటింగ్ లో లేమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. మరి దీనిపై కూడా ఇంకా వివరణ ఇచ్చే ప్రయత్నం ఉంది. అయితే కొంతమంది ఎమ్మెల్యే పేర్లు కూడా బయటకు వచ్చాయి, మనం చూస్తాం. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకు సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఆ సమస్యలు ఏంటి అనేపై కూడా ఇంకా ఇంతర్గతంగా కూడా చర్చిస్తున్నారు. మరి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ ఆయన బిల్లులకు సంబంధించిన విషయంలో క్లియరెన్స్ కోసం పంపిస్తే మాత్రం తమను అధికంగా కమిషన్ వసూలు చేస్తున్నారంటూ కూడా ఈ రకంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి ఈ నేపథ్యంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది ఎమ్మెల్యేలు కూడా సీక్రెట్ గా మీటింగ్ కూడా ఏర్పరచుకున్నారు. మరి ఈ విషయంపై కూడా చర్చించారు. మరి ఇది ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో. మరి దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనపై చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి మరి ఈ టైంలో ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేది కూడా సిద్ధం అవుతుంది వచ్చే నెల. మరి ఈ సమయంలో ఈ రకంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రకంగా మీటింగ్ పెట్టుకోవడం పట్ల మరి ప్రజలకు కూడా కొంతకు వ్యతిరేక సంకేతాలు వస్తాయని కూడా భావిస్తున్నారు. మరి ఈ రకంగా బీఆర్ఎస్ గానీ బీజేపీ నేతలు కూడా కొంతవరకు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ రకంగా వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడం ఏంటనపై కూడా కొంతవరకు
కాంగ్రెస్ లో మొత్తం గుస్సా వినిపిస్తుంది. మరి ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా కూడా ఎక్కుస్తుందని చెప్పుకోవచ్చు. మరి అంతర్గతంగా ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే హైకమాండ్ చెప్పుకోవాలి, మరి మంత్రులతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. మరి ఈ రకంగా ఎవరికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ రకంగా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవడం పట్ల కూడా మరి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా ఫోన్ చేసి ఆ 11 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారో వాళ్ళపై కూడా మాట్లాడారు. మరి మనం వచ్చేంత వరకు తమతో మాట్లాడేంత వరకు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దంటూ కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా తన త్వరలోనే అన్ని వివరాలు మీడియాకు వివరిస్తాను కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అతను ఏం చెప్తారు, ఈ ఇద్దరు మంత్రుల టార్గెట్ గా మరి ఏం చెప్తారు, ఏం జరిగిందనే విషయంపై కూడా మరి కొంతవరకు ఇటు మంత్రులంతా కూడా కొంతవరకు టెన్షన్ లో ఉన్నారన్న పరిస్థితి నెలకొంది. మరి ఈ సమయంలో ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా కొంతవరకు చర్చ కూడా కొనసాగుతుంది. మరి దీనిపై ఏం యాక్షన్ తీసుకుంటారు, మరి ఈ రకంగా అంతర్గతంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా పెద్దల దృష్టికి వెళ్ళాలి. మరి ఇదే విషయంపై ఇప్పటికే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కూడా మొన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడి మా యొక్క ఈ విషయంపై కూడా వాళ్ళతో చర్చించాలి, మరి మధ్యవర్తిగా దీనికి సంబంధించి కూడా అసలు ఏమైందన్నప్పుడు కూడా తెలుసుకోవాలని కూడా ఇప్పటికే జానారెడ్డి దృష్టికి కూడా మరి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఇటు ఏఐసీసీ హైకమాండ్ అదేవిధంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మరి ఈ విషయంపై ఎవరు కూడా మాట్లాడదని చెప్పారు. మరి ఎవరైనా బయటకు వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పకుండా కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరి సతీష్, అయితే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ పై ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ విషయంపై మాట్లాడారు. మరి వారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా అంటే ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరి వాళ్ళకి సంబంధించి ఆయన బిల్ క్లియరెన్స్ విషయంలో మాత్రం కొంతవరకు వాళ్ళు కమిషన్ అడుగుతున్నారని కూడా దీనిపై కొంతవరకు వార్తలు కూడా వచ్చాయి. మరి ఇదే విషయంపై కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది, వాళ్ళ ఆవేదన కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ రకంగా పరిణామం తీసుకుంటారు చూడాలి. మరి ఇప్పటికే ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి త్వరలోనే అన్ని వివరాలు వివరిస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అలర్ట్ అయ్యి మరి ఈ విషయం పైన కూడా వాళ్ళతో చర్చించారు. మరి ఆయన విషయం ఉంటే తమతో మాట్లాడిన ఈ రకంగా బహిరంగ రావడం తప్ప ఇటు కాంగ్రెస్ లో కొంతవరకు సమస్యలు కూడా రేజ్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రకంగా చర్యలు కూడా మంచి సాగని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా ఆయన మాట్లాడినప్పుడు జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఐసీసీ చీఫ్ దీపదిగింది. మరి ఏఐసీసీ ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరి ఏఐసీసీ చీఫ్ కూడా కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నెల 5న కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ ముందు వస్తున్నారు. కాబట్టి మరి ఆమె వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి విషయాలు కూడా మాట్లాడొద్దు అని ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా బహిర్గతంగా మాట్లాడడం కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తే మాత్రం కొంతవరకు కఠిన చర్యలు తప్పకుండా కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ లో ఏ రకమైన చర్చలు జరుగుతున్నాయి, మరి ఇదే విషయంపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా కొంతవరకు చర్చ కూడా దారిస్తున్న నేపథ్యంలో మరి కొంతవరకు ఈ యొక్క కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కూడా కొంతవరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. కాబట్టి ఎంతవరకు దారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాఖ్.